అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు, మకర రాశి వారి ఫలితాలు 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి? శుభము, ఆనందము, ఐశ్వర్యము అని చెప్పవచ్చు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చాలా మంచి శుభయోగాలే కనబడుతున్నాయి. అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం కనిపించట్లేదా అని కొంటే కామెంట్ చేయకండి. నేను వెరైటీగా కామెంట్ ఇవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా కొన్ని మెయిన్ గ్రహాలు మాత్రమే సంచారాన్ని చూసి ఇచ్చేటువంటి ఫలితాలు. సరే, ఏదేమైనా సరే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా పేరెంట్స్తో చాలా మంచి అనుబంధం. ప్రతి పనిలో కూడా మీరు అనుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ తప్పకుండా మీకు అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత, విద్యలో మంచి పరిపూర్ణమైనటువంటి శుభయోగం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం తప్పకుండా ఆన్ సైట్కి వెళ్ళగలుగుతుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయవచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా ఉద్యోగంలో మంచి ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగం ఒకే చోట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మంచి సంకల్పం నెరవేరే అవకాశం. వివాహ యోగిత, సంతాన ప్రాప్తి, సహజ సత్సంతానం కావచ్చు, కృత్రిమ సంతాన ప్రాప్తి కావచ్చు, సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లల వల్ల గౌరవం పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శన నిర్మాణ అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో లాభము, పదవి పొందుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. ఇల్లు కట్టడం ఖాయం, ఇల్లు కొనడం ఖాయం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం ఉంటుంది. పోగొట్టుకున్న వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఆనందాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం. అన్ని రకాల వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి మంచి లాభాలు పొందుకోవడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి మంచి కలిసి వచ్చే అవకాశాలు. భూలాభము, పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి రావడం, ఇతరుల చేతులు కబ్జా గురైనటువంటి ఆస్తులు కానీ, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, సోదరులతో సఖ్యత బాగా ఉండడం, అనుకున్న పనిలో ప్రయోజనాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే శుభ సంవత్సరంగా చెప్పబడుతోంది వీరికి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.